కొమ్ము కాసే వీర విధేయులు కీలక జిల్లా ఎస్పీలుగా పోస్టింగులకు సన్నద్ధం. నిబంధనల మేరకు పనిచేసే కేడర్ ఐపీఎస్ లూప్ లైన్లోకి రెడ్ బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సన్నద్ధమవుతుంది. అందుకోసం కేడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమ కొమ్ము కాసే కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులు నియమించాలని భావిస్తుంది. ఇది పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమి సర్కార్ ఏడాదికి పైగా సాగిస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ము కాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో న్యాయపరంగా ఇతరత్ర ఇబ్బందులు తప్పవన్నది వాళ్ళ ఆందోళన. ప్రధానంగా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రలో భాగస్వాములు కాలేమని డీజీ అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్లే సహాయ నిరాకరణ చేస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. సిఐడి డీజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ రెడ్ బుక్ కుట్రలకు సహకరించలేదని కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు. మరో ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే 2 సార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలని కేడర్ ఐపీఎస్ అధికారులు పునరాలోచన పడేసి రెడ్ బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమ అప్రాధాన్య పోస్టును బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసిన తమకు అస్పదీలను కన్ఫర్డ్ ఐపీఎస్ల ద్వారా రెడ్ బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్లు గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్ఈవీగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్ఈవీగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్ రావులని ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్టు సమాచారం. కరీముల్లా షరీఫ్ని పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా, రామ్మోహన్ రావు నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సిఐడి విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా కేడర్ ఐపీఎస్ అధికారులకి అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏమైతే